మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి రాజకీయ పార్టీ నాయకులమా? లేదా రాజకీయ కార్యకర్తలమా? కాదు కదా! ఓవరాల్‌గా రాజకీయ పార్టీల కార్యకర్తలు మనలో ఒక 5% 10% ఉంటారు. మిగతా వాళ్ళందరం ఎవరి పనాళ్ళని చేసుకుంటాం, ఎవరి వృత్తాలు చేసుకుంటాం, ఎవరి వ్యాపకం వాళ్ళు చేసుకుంటాం. ఎన్నికలప్పుడు ఎవరి ఓటు వాళ్ళం వేసొస్తాం. అందరికి చూపెట్టి అయితే చేయం కదా! కానీ ఈ టైంలో, ఎన్నికల టైంలో బంధువుల మధ్యన గొడవలెందుకు? స్నేహితుల మధ్య గొడవలెందుకు? నీకొకడు గెలుస్తాడనుంది. అసలు బంధువులు, స్నేహితుల మధ్య రాజకీయ పరంగా మాట్లాడుకోకుండా ఉండటం ఈ 40 రోజులు ముఖ్యం. లేదా జూన్ 4 దాకా కలిసినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా ఉండటం ముఖ్యం. ఎందుకంటే మనం వెళ్ళి ఓటేసేది అవతలోడికి చెప్పినంత మాత్రాన ఆడేం మారిపోరు కదా! లేదా దానివల్ల ఆర్గ్యూ చేయడం వల్ల నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది నెంబర్ 1 సామెత. రెండవది, మన నోరు మంచిది కాకపోతే ఊరు చెడతది. లేదా ఇంకొక ప్రధానమైనటువంటి సామెత ఏంటయ్యా అంటే, కాలు జారచ్చు కానీ నోరు జారకూడదు అంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు పరస్పర భిన్నభావాలు ఉంటే నోరు జారుతున్నాం. ఆ నోరు జారేటప్పుడు అంటే మనం ఆర్గ్యుమెంట్లో స్పష్టంగా మాట్లాడలేకపోయినప్పుడు నాది కరెక్ట్ అని చెప్పడం కోసం ఎక్కడో నోరు జారేస్తాం. అక్కడ ఇది గ్యాప్ క్రియేట్ చేసుకోవడమే కదా! అవసరమా? ఆలోచించుకుందాం.